పరిస్థితులు ఎప్పుడు ఒకేలా ఉండవు. ఎప్పుడు ఎలా మారుతాయో చెప్పలేం. ఓడలు బళ్ళు, బళ్ళు ఓడలు అవుతుంటాయి. ఇప్పుడు ఆ పరిస్థితే మాజీ మంత్రికి ఎదురైంది. గతంలో ఆ నియోజకవర్గంలో తన మాటే వేదవాక్కులా నడిచేది. ఆయన మాటకు తిరుగు లేకుండా తాను ఏం చేసినా చెల్లిపోయేది. నియోజకవర్గంలో రాజులా ఉండే ఆయన ఇప్పుడేమయ్యారు? ఎక్కడున్నారు? ఎందుకు సైలెంట్ అయ్యారు? ఇంకా సైలెంట్ అవ్వడానికి కారణమేంటి? మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు సిద్ధాంతపరమైన విమర్శల కంటే వ్యక్తిగత విమర్శలతోనే ఎక్కువ ఫేమస్ అయ్యారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పలాస నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి గౌతు శిరీషపై గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఫస్ట్ టైం గెలిచినప్పటికీ అప్పలరాజుకి సీఎం జగన్ 5 ఏళ్ల పాటు మంత్రిగా చేసే ఛాన్స్ ఇచ్చారు. కానీ గెలవడమే మొదలు అప్పలరాజు పలాసలో ప్రతీకార రాజకీయాలు మొదలుపెట్టారనే వాదన బలంగా ఉంది. అందుకే రీసెంట్ ఎన్నికల్లో 40,350 ఓట్ల మెజార్టీతో అప్పలరాజుపై గౌతు శిరీష గెలుపొందారని అంటున్నారు. పలాస నగరం నడిబొడ్డునున్న స్వాతంత్ర సమరయోధులు సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహం తొలగించడం అప్పట్లో వివాదాస్పదంగా మారింది. ప్రభుత్వ స్థలం ఆక్రమించి గౌతు లచ్చన్న విగ్రహం ఏర్పాటు చేశారనే నెపంతో అధికారుల సాయంతో విగ్రహాన్ని తొలగించేందుకు ప్రయత్నించారనే వాదన కూడా ఉంది. అయితే కేవలం గౌతు శిరీషపై అక్కస్తోనే సీదిరి ఆ పని చేయించారనే విమర్శలు వెల్లువెత్తాయి. అలాగే కోడేల చెరువు ప్రాంతాన్ని టీడీపీ నాయకులు ఆక్రమించి ఇళ్ల నిర్మాణాలు చేశారంటూ నిర్మాణాలను తొలగించడంతో అప్పట్లో పెద్ద రచ్చే జరిగింది. నిర్మాణాల కూల్చివేతను నిరసిస్తూ లోకేష్ పలాస వస్తుండగా ఆయన అరెస్టు చేయడం కూడా విమర్శలకు దారితీసింది. ఇదంతా ఒక ఎత్తైతే అప్పలరాజు పలాసలో ఆక్రమణలకి పాల్పడుతున్నారని అప్పట్లో గౌతు శిరీష ఆరోపణలు చేశారు. మంత్రి అయిన తర్వాత భూముల ఆక్రమణతో పాటు సూదికొండ, నెమలికొండల్ని కూడా నిబంధనలకు విరుద్ధంగా తవ్వేశారని శిరీష విమర్శలు గుప్పిస్తూనే వచ్చారు. పలాస నియోజకవర్గంలో మంత్రిగా అప్పలరాజు చేసిన అభివృద్ధి ఏమీ లేదని 5 ఏళ్ల పాటు ఎద్దేవా చేసేవారు. దీంతో పలాసలో సీదిరి అప్పలరాజు, గౌతు శిరీషల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వాతావరణం ఉండేదని టాక్ నడిచేది. తనపై చేస్తున్న ఆరోపణల్ని తట్టుకోలేక అప్పలరాజు శిరీషని వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టేందుకు ఆమె కొత్త ఇంటి నిర్మాణం సజావుగా జరగకుండా అడ్డంకులు సృష్టించారని టీడీపీ నేతలు ఫైర్ అవుతూనే ఉన్నారు. అంతటితో ఆగకుండా గౌతు శిరీషపై సోషల్ మీడియాలో సైతం అసభ్యకరమైన పోస్టులు పెట్టించారని ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు అప్పలరాజు తనని పెట్టిన ఇబ్బందులకు శిరీష తగిన గుణపాఠం చెప్పడం ఖాయమని నియోజకవర్గంలో ప్రజలు చర్చించుకుంటున్నారు. మహిళను కూడా చూడకుండా శిరీషని అనేక విధాలుగా అప్పలరాజు మానసికంగా హింస పెట్టారని టీడీపీ నేతలు వాపోతున్నారు. మరోవైపు ఇప్పటికే చట్టపరంగా అప్పలరాజుపై చర్యలు తప్పవని శిరీష బహిరంగంగానే హెచ్చరించారు. అందుకుగాను పలాసలో జరిగిన భూ ఆక్రమణలకు సంబంధించి విచారణ జరిపించాలని ఆర్డీఓని కలిసి వినతిపత్రం కూడా సమర్పించారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా అప్పలరాజు పరిమితికి మించి వ్యవహరించారనే విమర్శ కూడా నియోజకవర్గంలో గట్టిగానే ఉంది. అధికారులపై కూడా దురుసుగా ప్రవర్తించేవారని అంటున్నారు. సీఎంగా మరో 30 ఏళ్లు ఉంటారని జగన్ చెప్పిన మాటని అప్పలరాజు నిజంగానే నమ్మేసి మాటల్లో చేతల్లో హద్దులు దాటారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆ గొప్పలే ఇప్పుడు అప్పలరాజు కొంపముంచి తలనొప్పులు తెచ్చాయని జోరుగా టాక్ నడుస్తోంది. దీంతోనే అధికారం కోల్పోయిన తర్వాత సీదిరి ప్రజాక్షేత్రంలోకి రాకుండా మిన్నకుండిపోయారని పార్టీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. మరోవైపు భూ ఆక్రమణలపై ప్రభుత్వ విచారణ తప్పదని భావించి సైలెంట్ అయిపోయారని కూడా భావిస్తున్నారు. మొత్తానికి చేసిన పనికి సీదిరి లెక్క చెల్లించక తప్పదని టీడీపీ శ్రేణులు విమర్శలు గుప్పిస్తున్నారు. For more videos like this, subscribe Big TV channel.